హలో ఫ్రెండ్స్, అలెక్కే చిట్టి పికిల్స్ అంటే ఇంతకుముందు తెలియకపోయినా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎక్కడ చూసినా సరే అలెక్కే చిట్టి పికిల్స్ గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు చేసిన ఒక్క తప్పు వల్ల వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోయిందనే చెప్పవచ్చు. ఇది చిన్న తప్పు పెద్ద తప్పు అనేది మీకే వదిలేస్తున్నాను. ఇలాంటి తప్పులు ఎంతో మంది చేశారు. దీనికంటే పెద్ద తప్పులు కూడా చేశారు. కానీ వీళ్ళు చేసిన ఆ ఒక్క తప్పుని పట్టుకొని ఇంకా చాలా మంది అయితే వీళ్ళని విపరీతంగా ట్రోల్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది వీళ్ళంటే ఇష్టపడని వాళ్ళైతే అలెక్కే చిట్టి పికిల్స్ కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు కూడా చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతం అయితే వీళ్ళ పికిల్స్ని కూడా బ్యాన్ చేశారు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పికిల్స్ని బ్యాన్ చేయాలనేసి డిబేట్లు కూడా పెట్టేశారు. ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు కూడా తమ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో అయితే మేము చేసింది తప్పే, మా చెల్లి చేసింది తప్పే అని మేము కూడా చాలా బాధపడుతున్నాము. తను ఆ కస్టమర్తో అలా మాట్లాడి ఉండకూడదు, కానీ తను ఏ సిచ్యువేషన్లో మాట్లాడిందో కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా వదిలేసేయండి, మమ్మల్ని ట్రోల్ చేయకండి అంటూ ముగ్గురు అక్క చెల్లెలు కూడా చాలా వేడుకుంటున్నారు. అయితే అలెక్కే చిట్టి కూడా నేను పశ్చాత్తాపం కోరుకుంటున్నాను. నేను చేసింది తప్పే అని తెలుసుకొని పశ్చాత్తాపం కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇలా బ్రతకనివ్వండి అంటూ ఇంకా అలెక్య అయితే ఏడ్చుకుంటూ చెప్పింది. వాళ్ళు ఎంత సారీ చెప్పినా సరే, తప్పు చేశామని ఒప్పుకున్నా సరే చేసే వాళ్ళైతే ఆగలేదు. ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఆడియోల మీద ఆడియోలు అయితే లీక్ చేస్తూనే ఉన్నారు. అయితే అలెక్కి చేసింది నేను కరెక్ట్ అని అనట్లేదు, కానీ ఇలా మరీ ఇంతలా ఒక అమ్మాయిని ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. వీళ్ళకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే బెటర్ కదా. బెట్టింగ్ యాప్స్ తీసుకోండి, వాళ్ళ గురించి చేయండి, ఎవ్వరు ఏమన్నారు. ఎందుకంటే మన దాంట్లో అవేర్నెస్ అనేది వస్తుంది, చాలామందికి తెలుస్తుంది. వీళ్ళ గురించి తెలిసి ఏం ఉపయోగం మీరే చెప్పండి. పచ్చళ్ళను అయితే బ్యాన్ చేసేసారు కదా, ఇంకెందుకు ప్రాబ్లం. సారీ కూడా చెప్పేశారు కనుక ఇంకా వదిలేస్తే బెటరు. ఎందుకంటే ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నదంటే వాళ్ళ అక్క కూడా చెప్పింది. ఇంకా వదిలేసేయండి అంటే ఆమె హాస్పిటల్లో ఏడ్చుకుంటూ చెప్పడం అయితే జరిగింది. ఆమె అలా తిట్టింది, అలా బూతులు మాట్లాడింది అని చాలా మంది అంటున్నారు. కానీ ఆ చాలా మంది కూడా మళ్ళీ బూతులు మాట్లాడుకుంటూనే ఆమె మీద వీడియోస్ చేస్తున్నారు. ఇంకేం లాభం ఉంది మీరు రియాక్ట్ అయ్యి? అసలు మీరేం చెప్దాం అనుకుంటున్నారో తెలియట్లేదు. సో ఇంకా ఆపేసేయండి వాళ్ళ గురించి వీడియోస్ అయితే. వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద కమెంట్ అయితే చేసేసేయండి.